మీరందరూ అనుకోవచ్చు ఈ వీడియో మేము పిల్లలకి చెప్పి చేపిస్తున్నామని. మేము ఎలా చేస్తున్నాం, మేము ఎలా కష్టపడుతున్నాం వాళ్ళు తెలుసుకొని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. పిల్లలది ఏదైనా ఐటెం ఉంటే మేమే చేస్తామని మా పాప బాబు ముందుకొచ్చి వాళ్ళే చాలా ఇష్టంగా ఇంట్రెస్ట్ గా చేస్తున్నారు. కామాక్షి క్రాఫ్ట్ స్టార్ట్ చేయకముందు నేను ఇంట్లో పిల్లలతోనే స్పెండ్ చేసేదాన్ని. నాకు మార్నింగ్ టు నైట్ వాళ్ళతో సరిపోయేది. తర్వాత ఈ కామాక్షి క్రాఫ్ట్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు వాళ్ళతో స్పెండ్ చేయడానికి కూడా టైం ఉన్నట్లు. ఒక్కొక్కసారి నేను వెళ్ళేసరికి వాళ్ళు పడుకుండిపోతున్నారు. సేమ్ టైం మా పాప అయితే చాలా సార్లు ఫ్రెండ్ వాళ్ళ మదర్ వచ్చి బాక్స్ ఇచ్చి వాళ్ళు వెయిట్ చేస్తారు, నువ్వు ఎప్పుడు రావు, నన్ను ఎప్పుడు పిక్ చేసుకోవని. ఈ మధ్యన అయితే చాలా సార్లు నన్ను అడిగింది. మొన్న రీసెంట్లీ మా పాప బర్త్డే సండే పడింది. ఆ సండే బర్త్డే పడిన సేమ్ టైం నేను చాలా మందికి ఆర్డర్స్ ఉన్నాయి. గ్రూప్ ప్రవేశాలకి, మ్యారేజ్ కి ఆర్డర్స్ తీసుకొని ఉంచాను. వాళ్ళు సండే వచ్చి తీసుకుంటా అన్నారు. నేను క్లోజ్ చేయలేను, అలానే స్టాఫ్ మీద వదిలేసి వెళ్ళిపోలేను. సండే అవడం వల్ల నాకు ఆ రోజు కొంచెం కస్టమర్స్ ఎక్కువగా రావడం వల్ల బర్త్డే కూడా ఇక్కడే సెలబ్రేట్ చేశాను. తను హ్యాపీగా ఫీల్ అయిందో లేదో తెలియదు, కానీ నాకు ఎక్కడ అనిపించింది అంటే ఇంట్లో ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేదేమో అని ఫీలింగ్. నాకు తెలిసినంత మా పిల్లల్లో నేను మెచ్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ప్రతిదీ నేను రెడీ చేసి పంపించాల్సిన ఏజ్ నుంచి వాళ్ళు చేసుకునే వరకు వాళ్ళే చూసుకుంటున్నారు.